1911వ సంవత్సరం జూలై 14వ తేదీ ఇటలీకి చెందిన జానిటీ కంపెనీ తమ లగ్జరీ ట్రైన్ ను ధనికులకు పరిచయం చేయడానికి ఒక ఉచిత ట్రయల్ రన్ ఏర్పాటు చేసింది. 3 కంపార్ట్మెంట్లు, ఒక ఇంజిన్ తో బయలుదేరిన ఆ రైలులో 100 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉన్నారు. ప్రయాణికులంతా ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ ఉండగా రైలు లోంబర్డీ టనెల్ వద్దకు చేరుకుంది. ట్రైన్ టన్నెల్ లోకి ప్రవేశించడాన్ని అక్కడ వారు చూశారు. కానీ ఆ 1/2 కిలోమీటర్ పొడవున్న టన్నెల్ నుండి రైలు ఎప్పటికీ బయటకు రాలేదు. రైల్వే సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా ఎలాంటి ఫలితమూ లేదు. అంత పెద్ద రైలు మాయమవడం అందరినీ షాక్ కు గురిచేసింది. అయితే ఆ ట్రైన్ నుంచి దూకేశామని చెప్పి 2 ప్రయాణికులు ముందుకొచ్చారు. వారి మాటల ప్రకారం ట్రైన్ టన్నెల్లోకి వెళ్తున్నప్పుడు దట్టమైన తెల్లటి పొగ చుట్టుముట్టింది. ఒక వింత హమ్మింగ్ శబ్దం వచ్చింది. భయపడి మేము దూకేశామని చెప్పారు. ఈ 2 మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లుగా తేలిన రైలు ఏమైందో మాత్రం చెప్పలేకపోయారు. ఆ సంఘటన తర్వాత ఆ టన్నెల్ ను మూసేశారు. కానీ ఈ కథ ఇక్కడతో ముగియలేదు. 1911లో మిస్ అయినటువంటి ఈ రైలు 1911కు ముందు కూడా కనిపించిన రికార్డులు ఉన్నాయి. మధ్య యుగానికి చెందిన వారు కూడా 3 బోగీలున్న ఈ రైలును చూసినట్లు రికార్డులున్నాయి. అంటే ఫ్యూచర్ లో మిస్ అయిన రైలు గతంలో కనిపించింది. అంతేకాదు 1840వ సంవత్సరంలో మెక్సికోలోని ఒక ఆసుపత్రి రికార్డులు మరింత విచిత్రమైన అంశాన్ని బయటపెట్టాయి. మానసిక సమస్యలతో 104 మంది ఆసుపత్రిలో చేరారట. వారంతా ఒకే మాట చెప్పారు, తాము జానిటీ ట్రైన్ లో ప్రయాణించి ఇక్కడికి వచ్చామని. 106 మందిలో 2 దూకగా మిగిలిన 104 మంది ప్రయాణికులు 1911 నుంచి ఏకంగా 1840 సంవత్సరంలోకి ఎలా వెళ్లారనేది అంతు చిక్కని మిస్టరీ. ఈ విచిత్రం అక్కడితో ఆగలేదు. 1955లో యుక్రెయిన్ లో, అలాగే 1991లో క్రిమియాలో డ్రైవర్ లేని, కిటికీలకు కర్టెన్స్ వేసి డోర్లు తెరిచి ఉన్న 1911 మోడల్ పాత రైలు కనిపించిందని రైల్వే ఉద్యోగులు తెలిపారు. కొంతమంది సిద్ధాంతాల ప్రకారం ట్రైన్ రన్ రోజున ఆ లోంబర్డీ పర్వతం వద్ద భూకంపం వచ్చిందని, దట్టమైన పొగలోకి వెళ్లిన రైలు టైం ట్రావెల్ చేసిందని, అందుకే కాలచక్రంలో ఇరుక్కుపోయి కొన్నిసార్లు గతంలో, మరికొన్నిసార్లు ఫ్యూచర్ లో కనిపిస్తుందని చెబుతారు. ఏది ఏమైనా ఈ జానిటీ ట్రైన్ మిస్టరీ ఇప్పటికీ ఒక పరిష్కరించబడని రహస్యంగా మిగిలిపోయింది.